All of you, welcome to JAYADEV Academy. How are you, sir? How are you practicing your digital assistant course? I hope that you are doing very well. So fine. So today we are going to talk regarding one of the very important syllabus content, that is database management system. ఈ రోజు క్లాసులో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చూద్దామండి. దాని సిలబస్ ఏముంది, సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూసి సో వి విల్ మూవ్ టుగెదర్ సో వైల్ లెర్నింగ్ అండ్ వైల్ డిస్కసింగ్. So DBMS, so database management system. So daily in our life, knowingly unknowingly, we will use the word database management system. So before talking database management system, so it is better to know some keywords. కొన్ని పదాలు నేర్చుకుందామండి. సో DBMS అంటే ఎందుకు, ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద DBMS అనేది చూద్దామండి. So if I want to make, if I taken any company, any organization, or if you taken a small family, if they want to take any decision, if I want to take a decision, I need to have the right knowledge. నా దగ్గర డిసిషన్ తీసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి మంచి నాలెడ్జ్ ఉండాలి. If I want to have the right knowledge, I need to have the accurate information. నా దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే, నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే నా దగ్గర నాలెడ్జ్ కరెక్ట్ గా ఉంటుందండి. So if I have the right knowledge, if I have the accurate information, I will take whatever the right decision. So in order to get the right information, I need to have the, what is that, the basic building block, that is nothing but a data. So please remember, so why we require the database management system. So as I told that computers are not only meant to perform the processing, data processing చేయటమే కాదండి. One of the major capability of the computers is they can store large volumes of data for a long period of time. సో ఎలా కంప్యూటర్ అనేది ఎక్కువ మొత్తంలో డేటాని ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా ఎలా స్టోర్ చేయగలుగుతుందంటే, ఫర్ దట్ ఇట్ యూజెస్ సో మెనీ సిస్టమ్స్ ఆర్ సాఫ్ట్వేర్స్. దానికి సంబంధించి చాలా సిస్టమ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. సో డేటా స్ట్రక్చర్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్. దట్ ఈస్ ఆల్సో హెల్ప్ అస్ హౌ టు ఆర్గనైజ్ ద డేటా ప్రాపర్లీ. దాని తర్వాత ఉన్నటువంటి ఇంకో కాన్సెప్ట్ ఎవరంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. తర్వాత సో ఐ వాంట్ టు స్టార్ట్ అవర్ టాపిక్ విత్ ది సమ్ ఫండమెంటల్ కీవర్డ్స్ అండ్ అలాంగ్ విత్ అవర్ సిలబస్. సిలబస్ చూద్దామండి. సిలబస్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. DBMS నుంచి మనం ఏమేమి ఫోకస్ చేయాలో చూద్దామండి. సో సిలబస్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు DBMS యొక్క క్యారెక్టరిస్టిక్స్, డేటా మోడల్స్ అండ్ ఆర్కిటెక్చర్ అండి. తర్వాత సెకండ్ డేటాబేస్ డిజైన్ లో డేటాబేస్ మోడల్స్ ఉన్నాయండి. సో హైరార్చికల్ మోడల్, తర్వాత నెట్వర్క్ మోడల్, రిలేషనల్ మోడల్, తర్వాత ER మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్. సో కంపల్సరీగా క్వశ్చన్స్ ఉన్నాయండి ప్రీవియస్ పేపర్స్ లో. తర్వాత డిపెండెన్సీ అనేది ఈ కంటెంట్ మొత్తం మనకి నార్మలైజేషన్ మీద డిపెండ్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నార్మలైజేషన్. సో DBMS కి అంత ఎఫెక్టివ్నెస్ రావడం కోసం వై ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద ఫైల్ సిస్టమ్ లో ఎందుకు ప్రాబ్లం అయింది, ఆ ప్రాబ్లమ్ ని మనం DBMS లో ఎలా ఎఫెక్టివ్ గా రిమూవ్ చేయగలిగాం. దట్ రిమూవింగ్ మెకానిజం దట్ ఫిల్టర్ ఈస్ నథింగ్ బట్ నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ అనేది మనకి DBMS ఉన్నటువంటి ఆ ఎఫెక్టివ్నెస్ ని, ఆ క్వాలిటీని ఇవ్వడానికి ప్రధాన కారణం ద మెకానిజం నార్మలైజేషన్. ఇట్ ఈస్ ఏ రిఫైన్మెంట్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఆఫ్ సమ్ క్రూషియల్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. రెడెండెన్సీ, ఐసోలేషన్, ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫైల్ సిస్టమ్ లో. ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఈ DBMS లో ఎలా మినిమైజ్ చేసామనేటువంటి కాన్సెప్టే ఈ నార్మలైజేషన్ ద్వారా మనం మినిమైజ్ చేయగలుగుతామండి. ఈ నార్మలైజేషన్ ఎలా పనిచేస్తా అనే కాన్సెప్ట్ మనం డిపెండెన్సీ, నథింగ్ బట్ ఫంక్షనల్ డిపెండెన్సీ వీటిలో చూస్తాం. తర్వాత టేబుల్స్ ఎలా క్రియేట్ చేయడం, ఆ టేబుల్స్ మీద కొన్ని కమెంట్స్ చూద్దామండి. సో దిస్ ఈస్, ప్లీజ్ రిమైండ్ దట్, ప్లీజ్ ఫోకస్ ఆన్. సో వాట్ ఈస్ ద మేజర్ కంటెంట్ ఇన్ అవర్ సిలబస్ ఫ్రమ్ అవర్ DBMS కి సంబంధించినటువంటి సిలబస్ కంటెంట్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇంట్రడక్షన్, తర్వాత డేటాబేస్ డిజైన్, తర్వాత డిపెండెన్సీ, నథింగ్ బట్ ద నార్మలైజేషన్ అండ్ నార్మల్ ఫార్మ్స్, తర్వాత వర్కింగ్ విత్ టేబుల్స్ అనేటువంటివి మేజర్ కాన్సెప్ట్స్ అండి. సో ఇది ఈ సిలబస్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ ఇంట్రడ్యూస్ సమ్ ఫండమెంటల్ కీవర్డ్స్. మొదట కొన్ని కీవర్డ్స్ చూద్దామండి. సో డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి, డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి చూద్దాం. సో డేటా అంటే ఏంటి? సో డేటా, సపోజ్ ఇఫ్ ఐ రోట్ 5, it is also a data. If I wrote orange, that is also data. So data is nothing but is a raw fact. అదొక ఫ్యాక్ట్ అండి, అదొక కంటెంట్ అండి.
So, and data provides, what is the limitation of the data? Data provides only partial description about an entity or object. సో ఒక ఆబ్జెక్ట్ గురించి, ఒక వస్తువు గురించి, ఒక విషయాన్ని గురించి పార్షియల్ గా డిస్క్రైబ్ చేసేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే నథింగ్ బట్ ది డేటా అండి. సో దట్ ఈస్ ద డేటా. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డెఫినేషన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. I can say that a data provides only the partial description about an entity or object. So entity ante any physical thing and I am an entity, boat is an entity, pen is an entity, కంటికి కనపడే ఏ వస్తువునైనా కానీ ఎంటిటీ అనొచ్చండి. సో ఎంటిటీ గురించి, ఒక వస్తువు గురించి పార్షియల్ గా మాత్రమే చెప్పగలిగిన వారు ఎవరైనా అంటే డేటా అండి. సో తర్వాత నెక్స్ట్ వన్, యాజ్ ఐ టోల్డ్ దట్, సో ఇఫ్ ఐ హ్యావ్ డేటా, సో డేటా ఉంటే, ఇఫ్ ఐ హ్యావ్ ద డేటా, if I processed that data, if I applied some process, if I did some work from the data, I can gain information. So data nunchi నాకు ఏమొస్తుందంటే I can generate information. So what is information? Information is nothing but processed data. Data ని ప్రాసెస్ చేస్తే, డేటా మీద వర్కౌట్ చేస్తే వచ్చేదాన్ని మనం ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చండి. సో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు 5-1 రాస్తే 5 అంటే ఏంటంటే అది ఏజా, మార్క్సా, టైమా, I can't know. If I write age 5, then I can say that okay, 5 అనేది ఒక ఏజ్ అనేది, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఓన్లీ ఇండివిజువల్ గా 5-1 రాస్తే దట్ మే బి ఏ నంబర్, ఒక నంబర్ అనుకోవచ్చండి, దట్ మే బి ఏ ఏజ్ అనుకోవచ్చండి, దట్ మే బి ఏ టైం అనుకోవచ్చండి. సో హియర్ ఐ డోంట్ హ్యావ్ కంప్లీట్ డిస్క్రిప్షన్. ఈ 5 అనేది ఏంటో నాకు తెలియదండి. అలానే ఆరెంజ్ అని రాశానండి బోర్డు మీద. సో కొంతమంది ఏమనుకోవచ్చు, ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ కలర్ అనుకోవచ్చండి. అలానే ఆరెంజ్ అని రాసినప్పుడు ఇట్ మే బి ఏ ఫ్రూట్ కూడా అవ్వచ్చు కదండి. అలానే ఆరెంజ్ అని రాసినప్పుడు ఇట్ మే బి ఏ మూవీ. సో ఇప్పుడు ఆరెంజ్, ఇఫ్ ఐ రోట్ ఓన్లీ ద మూవీ, ఓన్లీ ద ఆరెంజ్, ఇట్ మే బి ఎయిదర్ మూవీ, ఇట్ మే బి ఎయిదర్ ఫ్రూట్, ఇట్ మే బి ఎయిదర్ కలర్. సో ఇట్లా పార్షియల్ గా అంటే కంప్లీట్ గా ఆరెంజ్ అంటే ఏంటో చెప్పకుండా ఇనిషియల్ కంటెంట్ మాత్రమే చెప్పగలిగిన వాళ్ళు ఎవరంటే డేటా. సో లైక్ దట్ ఇఫ్ ఐ రోట్, ఇప్పుడు ఈ ఆరెంజ్ ని మనం డేటా ఇండివిజువల్ గా రాసినప్పుడు ఆరెంజ్ అంటున్నాం, మరి ఇన్ఫర్మేషన్ గా ఉన్నప్పుడు ఆరెంజ్ ఎలా ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఏట్ an ఆరెంజ్. సో ఇలా ఆరెంజ్ అని రాసినప్పుడు ఏమవుతుందండి? సో ఆరెంజ్, ఐ ఏట్ an ఆరెంజ్, దట్ మీన్స్ హియర్ ఐ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్, హియర్ ఐ హావ్ సమ్ డిస్క్రిప్షన్. ఏంటది? సో ఆరెంజ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ని నేను తిన్నాను. సో హియర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్, ఐ డోంట్ థింక్ దట్. సో ఇక్కడ నేను ఈ ఆరెంజ్ ని ఏమనుకోలేనండి, మూవీ అనుకోలేను, అండ్ ఐ కాంట్ థింక్ దట్ ఇట్ మే బి ఏ కలర్. యాజ్ ఐ నో దట్ ఓన్లీ హ్యూమన్స్ కెన్ ఈట్ fruits or any food items only I can eat. So like that, information provides full description about an entity, whereas data provides partial description about an entity. Very very important andi. Data అనేది partial description చెప్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ డిస్క్రిప్షన్ చెప్తుంది. ఒక వస్తువు గురించి, ఒక కంటెంట్ గురించి పూర్తిగా చెప్పేవాడు ఇన్ఫర్మేషన్ అండి, పార్షియల్ గా మాత్రమే చెప్పగలిగిన ఆయన డేటా అండి. So next item, knowledge. What is meaning of knowledge? So as I told that, so if I have the data from my journey, starting from the data ని ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయొచ్చండి. ఇన్ఫర్మేషన్ ద్వారా వాట్ ఐ కెన్ గెయిన్, ఇఫ్ ఐ ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ గెట్ ది నాలెడ్జ్ అండి. సో ఇప్పుడు నేను మన దగ్గర పేపర్స్, ఇప్పుడు ఇఫ్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ABPS ఎగ్జామ్, ఇఫ్ ఐ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్, ఫస్ట్ థింగ్ ఐ విల్ కలెక్ట్ సమ్ రా మెటీరియల్ అండి, అంటే డేటాని కలెక్ట్ చేసుకుంటాను. ఆ డేటాని బట్టి కొంత ప్రాసెస్ చేసుకుని ఏ బిట్స్ రావచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని నేను నోట్స్ లో రాసుకున్నానండి. తర్వాత ఐ హ్యావ్ ద నాలెడ్జ్. సో ఇప్పుడు ఐ హ్యావ్ ద నాలెడ్జ్ బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ ఆర్ బిఫోర్ మేకింగ్ ది ఎనీ డిసిషన్. సో డిసిషన్ తీసుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలండి, నాలెడ్జ్ ప్రాపర్ గా ఉండాలంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలండి, ఇన్ఫర్మేషన్ ఉండాలంటే డేటా ఉండాలండి. సో how can I define the data in another terminology? Data is a basic building block for decision making. Decision making చేయాలి అంటే కంపల్సరీ ఉండాల్సిన ఎవరైనా అంటే డేటా అండి. సో ప్లీజ్ రిమెంబర్ దట్ data is nothing but a raw fact which provides only partial description about an entity.
Example, if I wrote individually 5, if I wrote only orange, there may be, I can think that what is 5? There is no clarity here. Some people may think that it may be a age value, some people think that it is a marks value, some people may think that it's a just a lucky number, like that. So if I wrote orange, some people may think that it will be a movie, some people will think that it may be a fruit, some people may think that it may be a color. సో ఏదైనా ఒక వస్తువు గురించి పార్షియల్ గా డిస్క్రిప్షన్ చెప్పగలిగిన ఆయన ఎవరయ్యా అంటే డేటా, కంప్లీట్ గా చెప్పలేదండి. సో కంప్లీట్ గా డిస్క్రిప్షన్ చేయగలిగిన వారు ఎవరయ్యా అంటే ఫుల్ డిస్క్రిప్షన్ ఇవ్వగలిగిన ఆయన ఇన్ఫర్మేషన్ అండి. సో వాట్ ఈజ్ నాలెడ్జ్? నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసినప్పుడు వచ్చేటువంటి కంటెంట్ ఎవరయ్యా అంటే నాలెడ్జ్ అండి. సో వాట్ ఈజ్ డిసిషన్ మేకింగ్? డిసిషన్ మేకింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ KDD అని చెప్తారండి, ఇంపార్టెంట్. KDD, నాలెడ్జ్ డిస్కవరీ ఫ్రమ్ డేటాబేస్ ఆర్ డేటా. సో వాట్ ఈస్, దాన్నే మనం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, జనరల్ గా చెప్పాలంటే డేటా మైనింగ్ అంటామండి. సో వాట్ ఈస్ డేటా మైనింగ్? ఎక్స్ట్రాక్టింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వాస్ట్ అమౌంట్ ఆఫ్ ది డేటాబేస్ ఈజ్ నోన్ యాజ్ డేటా మైనింగ్ అండి. అంటే ఏం చేస్తున్నారండి? మైనింగ్ అంటే ఏంటంటే మనకి భూమిలో ఎన్నో మెటీరియల్స్ ఉంటాయి, అందులో కోల్ మైనింగ్ చేసే వాళ్ళు దే విల్ ఎక్స్ట్రాక్ట్ వాట్ ఈస్ ద కోల్. అలానే భూమిలో చాలా రకాలైనటువంటి మెటల్స్ ఉన్నాయండి, వాటిలో నుంచి మనకి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే గోల్డ్ మైన్ అండి. అలానే నా యొక్క డేటా వేర్ హౌస్ లో ఐ విల్ హ్యావ్ ది లాట్ ఆఫ్ కంటెంట్. From that lot of content, if I am getting what is my particular content, నేను ఇప్పుడు నాకు అమెజాన్ అనేటువంటి ఒక డేటాబేస్ లో నుంచి, అమెజాన్ యొక్క డేటా వేర్ హౌస్ లో నుంచి ఐ వాంట్ టు నో ఏ పర్టికులర్ కస్టమర్ డీటెయిల్స్, ఐ విల్ పెర్ఫార్మ్ సమ్ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ ని ఏమంటామంటే డిసిషన్ మేకింగ్ ఆర్ నాలెడ్జ్ డిస్కవరీ ఫ్రమ్ ద డేటాబేస్, ఆర్ ఇట్ ఈస్ సింప్లీ నోన్ యాజ్ డేటా మైనింగ్. సో దిస్ ఈస్ ది ఓవరాల్ పిక్చర్ అబౌట్ ద బేసిక్ టెర్మినాలజీ అండి. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి, డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి. డిసిషన్ మేకింగ్ అంటే ఏంటంటే సో నాలెడ్జ్ డిస్కవరీ ఆఫ్ ద డేటాబేస్, నథింగ్ బట్ సో whenever we have the lot of amount of the data, from that data if I am using, if I am collecting, if I am accessing only a particular piece of content, that mechanism what I need to do is I need to perform data mining. Data mining అనేటువంటి ఆపరేషన్ చేయాలి. డేటా మైనింగ్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది హ్యూజ్ ఆర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ది డేటాబేస్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ లో నుంచి నాకు కావాల్సినటువంటి కంటెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏమంటామంటే డిసిషన్ మేకింగ్ ఆర్ డేటా మైనింగ్ అంటామండి. So please remember, data, information, knowledge. With knowledge I can do a proper and the right decision making I can do only. Okay, so this is examples what I have spoken. So data provides only partial description, that's what we have seen. So information ante processed data andi, alane I ate and orange అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. So knowledge is nothing but processed data. So knowledge is based for right decision making. If I don't have the proper knowledge, సో ఇప్పుడు నేను ఎలా చదవాలనే నాలెడ్జ్ లేకపోతే, ఆ నాలెడ్జ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రాపర్ డేటా లేకపోతే మై డిసిషన్ విల్ బి ఇంప్రాపర్ అండి. సో మనకి డిసిషన్ తీసుకోవాలంటే కరెక్ట్ గా డిసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేకపోతే సో కంపెనీ విల్ బి కొలాప్స్ అండ్ ద ప్రాజెక్ట్ విల్ బి కొలాప్స్, ఈవెన్ అవర్ లైఫ్ విల్ బి కొలాప్స్. సో డిసిషన్ మేకింగ్ అనేది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే రైట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో నాలెడ్జ్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇన్ఫర్మేషన్ ఎలా జనరేట్ అవుతుందంటే దట్ కమ్ విత్ ద డేటా అండి. సో డేటా ప్రాపర్ గా ఉంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తే నాలెడ్జ్ నుంచి ఐ కెన్ మేక్ ద డిసిషన్ అండి. సో దిస్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ ది, దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అండి. సో డేటా స్టోరింగ్ టూల్స్. ఓకే, so up to now we have seen so what is data, information, knowledge and decision making. So now one question will be arise. So ఇప్పుడు డేటా ఉంది మన దగ్గర, how you can store, how you can locate, how you can effectively organize these large volumes of data. సో ఫేస్బుక్ కానీ, తర్వాత గూగుల్ కానీ, లేదా ఒక చిన్న కంపెనీ కానీ, హౌ దే ఆర్ మెయింటైనింగ్ ద డేటా. సో డేటాని స్టోర్ చేసేటువంటి కంటైనర్స్ ఏంటి, మెకానిజమ్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ ఏమున్నాయో వన్ బై వన్ చూద్దామండి.
సో అందులో ఫస్ట్ ది ఇనిషియల్ గా ఉన్నటువంటి ఇనిషియల్ డేస్ whenever the computer era has been started. So in those days I can use those people will use the file system. And ఆ రోజుల్లో వాడినటువంటి మొట్టమొదటి డేటా ఆర్గనైజేషన్ టూల్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయంటే సో మనకి ఫైల్ సిస్టమ్ అండి, మనం కూడా చూస్తుంటామండి. ఫ్యాట్ ఫైల్ అంటాము, అలానే ఎన్టీఎఫ్ అంటాము. సో ఇలాంటివి ఏంటండి, those FAT32 or NTF64. So what these are the nothing but the file system. Those will help us to store our data inside our computer, inside our organization properly. So data ni files రూపంలో ఆర్గనైజ్ చేసేటువంటి ఆ సాఫ్ట్వేర్స్ ఏమంటామంటే ఫైల్ సిస్టమ్స్ అనుకోవచ్చండి. సో నెక్స్ట్ ఉన్నటువంటి కంటెంట్ ఆఫ్టర్ ఫైల్ సిస్టమ్ దీస్ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండి. ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం మనం. సో ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, సో ఫైల్ లో ఎలా స్టోర్ అవుతుంది డేటా, అది ఎందుకు ఫెయిల్ అయింది ఆ ఫైల్ సిస్టమ్. తర్వాత ఉన్నటువంటి సిస్టమ్ ఎవరంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. నథింగ్ బట్ ఏ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ ది డేటా, దాన్ని మనం డేటాబేస్ అంటామండి. ఆ డేటాబేస్ తో పాటు ఇఫ్ ఐ హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్, సో డేటాబేస్ ఆ డేటాబేస్ మీద పనిచేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అంటే ఎందుకు ఉండాలి అంటే వై ఐ రిక్వైర్ ఈ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎందుకు కోసమయ్యా అంటే ఆ డేటాబేస్ ని క్రియేట్ చేయడం కోసం, రీడ్ చేయడం కోసం, తర్వాత డేటాబేస్ ని డెవలప్ చేయడం కోసం అంటే రైట్ చేయడం కోసం, అలానే అప్డేట్ చేయడం కోసం. దీస్ 3 యాక్టివిటీస్ విల్ బి కాల్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ అండి. డేటాబేస్ ని మేనేజ్మెంట్ చేయడం అంటే ఏంటంటే అంటే డేటాని రీడ్ చేయటం, ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేయటం, అలానే ఆ డేటాలో కొత్త డేటా ఏమన్నా ఉంటే మార్పులు చేయాలనుకున్నప్పుడు అప్డేట్ చేయటం, తర్వాత డేటాని క్రియేట్ చేస్తూ దాంట్లో స్టోర్ చేస్తూ ఉంటాం, దాన్ని రైట్ ఆపరేషన్ అంటాం. వీటితో పాటు మనం యూజర్ యొక్క కంట్రోల్ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఏ యూజర్ ఏ ఆపరేషన్ చేయొచ్చు, ఏ యూజర్ ఏ డేటా మీద మాత్రం వర్కౌట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి నోన్ యాజ్ ప్రివిలేజెస్. అంటే ఒక డేటాబేస్ యూజర్స్ యొక్క ప్రివిలేజెస్, అకౌంట్స్ మేనేజ్మెంట్, అకౌంట్ యొక్క కంట్రోలింగ్, అలానే డేటాను రీడ్ చేయడం, రైట్ చేయడం, అప్డేట్ చేయడం. సో ఇలాంటివన్నీ ఆపరేషన్స్ ని చేయడానికి ఐ రిక్వైర్ సమ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అలాంగ్ విత్ ఏ డేటాబేస్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే DBMS అంటే డేటాబేస్, అలానే డేటాబేస్ ని మేనేజ్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిపి మనం DBMS అనొచ్చండి. సో ఇక్కడ RDBMS ఉందండి. సో RDBMS అంటే DBMS లో డేటా అనేది ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అంటే దట్ మే స్టోర్స్ ద డేటా యాజ్ ఫైల్ సిస్టమ్ లో లాగా మనకి డేటాలో DBMS లో డేటా అనేది విల్ బి స్టోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైల్స్ లో డేటాను స్టోర్ చేయొచ్చు, లేదా డేటా అనేది ఫైల్ రూపంలో ఉండొచ్చు. సో డేటా లొకేషన్ అనేది ఫైల్ లో ఉండొచ్చు. సో కానీ RDBMS లో ఎలా ఉంటుంది అంటే హియర్ మై డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ దట్ యాజ్ ఎ 2-dimensional స్ట్రక్చర్, నథింగ్ బట్ ఏ టేబుల్. సో టేబుల్ రూపంలో ఉంటుందండి. సో డేటా వేర్ హౌస్ లో అయితే ఎలా ఉంటుందంటే 3-dimensional డేటా స్ట్రక్చర్, నథింగ్ బట్ ది డేటా క్యూబ్స్ అండి. ఇక్కడ ఏమంటారంటే డేటా క్యూబ్స్ ఉంటారండి. టేబుల్ అయితే ఓన్లీ 2-dimensional అండి, రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనకి XY యాక్సిస్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ డేటా వేర్ హౌస్ లో వాడేటువంటి మేజర్ అడ్వాన్స్డ్ స్టోరేజ్ కంటైనర్స్ ఎవరంటే డేటా క్యూబ్స్ అంటామండి. అదే ఇప్పుడు నౌ ప్రెసెంట్లీ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్, మెనీ పీపుల్ ఆర్ talking there regarding the one new technology. So that is nothing but the big data science అని వింటున్నాం మనం, అలానే డేటా అనలిటిక్స్ అని చదువుతున్నాం. సో హడూప్ అని వింటున్నాం, స్కేలా అని వింటున్నాం. వాట్ ఆల్ దీస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ రిలేటెడ్ విత్ బిగ్ డేటా. నాట్ ఓన్లీ స్టోర్ వన్ టైప్ ఆఫ్ డేటా, మనకి డేటా అనేది స్ట్రక్చర్ ఉండొచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉండొచ్చు. అంటే స్ట్రక్చర్డ్ డేటా అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ కి ఓన్లీ అది సపోర్ట్ చేయగలిగితే అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అలాగే అన్స్ట్రక్చర్డ్ డేటా లైక్ యాజ్ అవర్ వాయిస్, లైక్ యాజ్ అవర్ వీడియో, ఆడియో, దీస్ కంటెంట్స్ విల్ బి ద బిగ్ డేటా. లైక్ యాజ్ అవర్ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఒక వాట్సాప్ అకౌంట్ లో కానీ దేర్ విల్ బి ద డేటా విల్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. సో డేటా ఫార్మాట్స్ అనేవి ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉండవండి, కాన్స్టెంట్ గా ఉండవండి. ద డేటా హ్యాస్ వెరీ వర్సటైల్ నేచర్స్. సో ఇలాంటి డేటాని, వర్సటైల్ డేటాని, వెరైటీ ఆఫ్ డేటాని, హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి వాడుతున్నటువంటి ప్రెసెంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ ఎవరయ్యా అంటే బిగ్ డేటా అండి. సో బిగ్ డేటా ప్రీవియస్ గా ఉన్నటువంటి డేటా వేర్ హౌస్, దాని ముందు ఉన్నటువంటి టెక్నాలజీ RDBMS. Before that we have the DBMS, and initially we started our storage journey from the file system. And
సో ఇలా ఫైల్ సిస్టమ్, DBMS, RDBMS, డేటా వేర్ హౌస్ అండ్ డేటా బిగ్ డేటా ఎలా ఉంటుందంటే వీటిని ఏమంటారంటే డేటా సెంటర్స్ అంటామండి. డేటా సెంటర్స్ ఆర్ గ్రిడ్ అంటామండి. ఇక్కడ వాడేవి డేటా స్టోర్ చేసేటువంటి టూల్స్ ని గ్రిడ్ అంటాం. బిగ్ డేటాలో డేటా స్టోరేజ్ ఎలిమెంట్ గ్రిడ్ ఆర్ డేటా సెంటర్, వాటిలో కొంతమంది వర్క్ స్టేషన్స్ అంటామండి. తర్వాత డేటా వేర్ హౌస్ లో డేటా స్టోర్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఎవరంటే డేటా క్యూబ్ అని గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ నథింగ్ బట్ సో ఎలా ఉంటాయంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అలానే జెడ్ యాక్సిస్. అంటే మోర్ విజిబుల్ డేటాని మనం సో ఎనలైజ్ చేయాలంటే సో నువ్వు డేటాని ఎంత బాగా ఎనలైజ్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ రిప్రజెంటేషన్. నీకు డేటా అనేది నువ్వు ఎంత విజిబుల్ గా ఉంటుందో యూ కెన్ మేక్ దట్ మచ్ ఆఫ్ గుడ్ డిసిషన్. సో డేటా అనేది నీకు అంత విజిబుల్ గా ఇవ్వాలి అంటే సో మోర్ యాంగిల్స్ లో మీరు డేటాను చూడాలనుకుంటే ఐ రిక్వైర్ దోస్ డైమెన్షన్స్. దట్ వెరీ డెఫినేషన్ డైమెన్షన్స్ ఉండాలండి. ఎక్స్ ఉండాలి, వై అనేటువంటి డైమెన్షన్ లో చూడగలగాలి, అలానే ఎక్స్ అనేటువంటి డైమెన్షన్ లో కూడా, జెడ్ అనేటువంటి డైమెన్షన్ లో కూడా, అంటే ఎక్స్, వై, జెడ్ 3 డైమెన్షన్స్ లో మోర్ విజిబిలిటీ, మోర్ అనాలిసిస్ will be done whenever I can visualize the data in those many angles. నా యొక్క డేటా నేను ఎంత బాగా అర్థం చేసుకుంటే I can make my decision as that much accurate, that much good. So data warehouse stores the data in terms of data cubes అండి. సో RDBMS లో డేటా అనేది 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ అనేటువంటి టేబుల్ రూపంలో స్టోర్ అవుతుందండి. అదే DBMS లోనైతే ఫైల్ సిస్టమ్ లో కూడా చేయొచ్చండి. DBMS కి RDBMS కి తేడా గుర్తుపెట్టుకోవాలండి. సో మనం MS యాక్సెస్ అనేది సో ఇట్స్ ఏ RDBMS అండి. మనకి MS యాక్సెస్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, ఇవన్నీ RDBMS. అంటే డేటా అనేది ఫైల్స్ రూపంలో స్టోర్ అయితే దట్ ఈస్ ఓన్లీ ద DBMS. సో అలాగే డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అయితే దట్ ఈస్ రిలేషన్. రిలేషన్ ఇస్ నథింగ్ బట్ టేబుల్ అండి. సో టేబుల్ నే ఇన్ ద RDBMS టెక్నాలజీ ఐ కెన్ సే దట్ ఇట్స్ ఎ రిలేషన్. టేబుల్ ని మనం రిలేషన్ అని కూడా అనొచ్చండి. సో అందుకని RDBMS లో టేబుల్స్ లో స్టోర్ అవుతుందండి, DBMS లో ఫైల్స్ రూపంలో స్టోర్ అవుతుందండి. ఫైల్స్ లో డేటా అనేది ఎలా ఉంటుందంటే సో ఇట్స్ బిట్స్, జీరోస్ అండ్ వన్స్ లో ఉంటుందండి. ఆ బిట్స్ నుంచి బైట్స్ జనరేట్ అవుతాయండి. బైట్స్ నుంచి మనం ఫీల్డ్ రాస్తామండి. సో గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ ని బట్టి రికార్డ్ రాస్తామండి. గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ ని బట్టి ఐ కెన్ జనరేట్ ఏ ఫైల్ అండి. సో హైరార్కీ చూద్దామండి. సో ప్లీజ్ రిమెంబర్ ఫైల్ సిస్టమ్, DBMS, RDBMS, data warehouse, and present trend is big data. So this is our development, this is our storage. Data ni effective ga store cheyadam anadi that is the biggest task and the crucial task. So large volumes of data ni, variety of data ni, so dynamic content, కొన్ని సందర్భాల్లో సెన్సెక్స్ గానీ లేకపోతే వెదర్ రిపోర్ట్ కానీ the data and the data నంబర్స్, డేటా వాల్యూస్ విల్ బి ఫ్రీక్వెంట్లీ చేంజ్. మరి డేటా మారుతున్నప్పుడు డేటాని కూడా స్టోర్ చేయాల్సిన సందర్భంలో వాట్ విల్ బి హెల్ప్ఫుల్. సో డేటా అనేది ఎలా ప్రాపర్ గా స్టోర్ చేయగలుగుతాం, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఆ డేటాని స్టోర్ చేయడానికి మనకి ఇనిషియల్ డేస్ నుంచి ప్రెసెంట్ డేస్ వరకు ఉన్న టెక్నాలజీస్ ఇవ్వండి. ఫైల్ సిస్టమ్, DBMS, RDBMS, డేటా వేర్ హౌస్ అండ్ ద బిగ్ డేటా అండి. సో ఫైల్ సిస్టమ్ లో ద ఇంపార్టెంట్ అండి వాట్ ఈస్ ఏ ఫైల్ అంటారు. ఏ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా రికార్డ్స్. సో రిమెంబర్ ఏ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ రికార్డ్. సో ఏం లేదండి, ఇప్పుడు నా నేమ్ నేను కంప్యూటర్ రాస్తే యాజ్ యు నో దట్ ఏ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిజిటల్ మిషన్. దాంట్లో దానికి తెలిసిన కంటెంట్ ఏంటంటే ఓన్లీ ఇట్ కెన్ నోస్ జీరోస్ అండ్ వన్స్ అండి. వీటిని ఏమంటారండి, బిట్స్ అంటామండి. ఇలాంటి బిట్స్ ఏంటంటే అదేమవుతుందండి, ఒక బైట్ అవుతుందండి. ఇలాంటి గ్రూప్ ఆఫ్ బైట్స్ ఫామ్ అయితే ఏమవుతుందండి, ఒక ఫీల్డ్ అవుతుందండి. నేమ్ అనేది ఒక ఫీల్డ్, ఏజ్ అనేది ఒక ఫీల్డ్ అండి. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ కనుక ఫామ్ అయితే ఏమవుతుందండి, ఒక రికార్డ్ అవుతుందండి. ఇలాంటి సిమిలర్ రికార్డ్స్ మొత్తాన్ని కలిపి ఒక చోట పెడితే ఏమవుతుందండి, ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫైల్ అండి. So how you can imagine, how you can define a file? File is a collection of similar records. మన రికార్డ్స్ ఎలా జనరేట్ అవుతాయండి, ఫీల్డ్స్ ని బట్టి జనరేట్ అవుతుంది. ఫీల్డ్ ఎలా జనరేట్ అవుతుందండి, గ్రూప్ ఆఫ్ బిట్స్, బైట్స్ ని బట్టి ఫామ్ అవుతుంది. బైట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ ని బట్టి జనరేట్ అవుతా ఉంటుంది.
సో అంటే ఇప్పుడు నా నేమ్ రాసినప్పుడు మీ కంటెంట్ రాసినప్పుడు డేటా అనేది జీరోస్ అండ్ వన్స్ లో ఉంటుందండి. సో జీరోస్ అండ్ వన్ లో నుంచి మనకి తర్వాత ఎలా అవుతుంది అంటే ఒక బైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే నా నేమ్ అనేది ఒక బైట్ అనుకుందామండి. నా నేమ్ లో బైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇలా నేమ్ తో పాటు నేమ్ అనేది ఒక ఫీల్డ్ అనుకుంటే తర్వాత నేమ్ అనే ఫీల్డ్ లో ఉన్న నేము, ఏజ్ ఇలాంటి మొత్తం కలిపి సిమిలర్ రికార్డ్స్ పెట్టి సో రికార్డ్ జనరేట్ చేసి తర్వాత ఐ కెన్ జనరేట్ ఏ ఫైల్ అండి. సో సింప్లీ రిమెంబర్, ఏ ఫైల్ ఈజ్ ఏ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ రికార్డ్స్. సో అన్ని ఒకే ఫార్మాట్ లో ఉన్నటువంటి డేటా రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే దా సిస్టమ్ ని, ఆ లొకేషన్ ని మనం ఫైల్ అనుకోవచ్చు అండి. సో ఫైల్ సిస్టమ్ కంటిన్యూషన్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, సో రికార్డ్ అంటే ఏంటంటే, సో టెక్నాలజీలో ఎంటిటీ అని గుర్తుపెట్టుకోవాలండి. whenever you hear the word రికార్డ్ అన్నా ఎంటిటీ అన్నా ఒకటే అండి. రో అన్నా ఒకటి, టేబుల్ లోనైతే మనం రో అనుకోవచ్చు అండి. అలానే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ అంటే ఇప్పుడు నంబర్, ఇప్పుడు నేను లేదంటే ఒక పెన్ అనేది ఒక ఎంటిటీ అనుకుందామండి. సో యాజ్ ఐ టోల్డ్ దట్ పెన్ ఈజ్ ఎ ఫిజికల్ ఎలిమెంట్. ఎనీ ఫిజికల్ ఎలిమెంట్ ను మనం ఎంటిటీ అనుకోవచ్చు అండి. సో ఈ ఎంటిటీకి ఏమి ప్రాపర్టీస్ ఉన్నాయండి? పెన్ కి ప్రైస్ ఉంటుందండి, అలానే పెన్ కి కోడ్ ఉంది అనుకుందాం, అంటే దీనికి ఒక నంబర్ ఉంది అనుకుందాం, పెన్ నంబర్ అనేది ఉండొచ్చండి. అలానే పెన్ యొక్క కలర్ ఉంది అనుకుందాం అండి. సో వాట్ హీ సేయింగ్ ఈస్, సో ఈ రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంటిటీ. ఎంటిటీని మనం ఈ బాక్స్ రూపంలో డినోట్ చేస్తామండి. అలానే ఆ ఎంటిటీకి ఉండేటువంటి ప్రాపర్టీస్ అంటే పెన్నుకు ఉండేటువంటి కలర్, పెన్నుకు ఉండేటువంటి నంబర్, పెన్నుకి ఫండమెంటల్ గా వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఇట్ విల్ హ్యావ్. సో వాటిని ఏమంటామంటే మనం అట్రిబ్యూట్స్ అంటామండి. సో అట్రిబ్యూట్స్ అండ్ ఎంటిటీస్ మనం డీటెయిల్ గా మోడల్ చూస్తామండి. తర్వాత బిట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఈ స్లైడ్ లో ఉందండి మనకి. సో బిట్ అనే పదం ద్వారా మనకి బైట్స్ జనరేట్ అవుతాయండి. బైట్స్ నుంచి ఐ కెన్ జనరేట్ ది ఫీల్డ్స్ నుంచి మనకి రికార్డ్ జనరేట్ చేస్తామండి. త్రూ రికార్డ్స్ ఐ కెన్ జనరేట్ ఏ ఫైల్ అండి. సో ప్రీవియస్ గా మనం చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రికార్డ్ అంటే ఎంటిటీ. సో ఎంటిటీకి ఉండేటువంటి ప్రాపర్టీస్ ని అట్రిబ్యూట్స్ అంటాం. అంటే ఒక స్టూడెంట్ కు ఉండే ప్రాపర్టీస్ ఏముంటాయి సార్? స్టూడెంట్ నంబరు, నేము, ఏజ్. సో వాటిని క్యారెక్టరిస్టిక్స్ అంటాం, లేదా ప్రాపర్టీస్ అంటాం, లేదా సో డిబిఎంఎస్ టెక్నాలజీలో, ఈఆర్ టెక్నాలజీలో మనం ఐ కెన్ సే దట్ దోస్ ఆర్ నథింగ్ బట్ ది అట్రిబ్యూట్స్ అండి. So why the file system? File system is the first system to organize which given the help to organize the data. సో ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది ఎందుకు ఫెయిల్ అయిపోయింది? వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆర్ ద టెక్నికల్ హజార్డ్స్ ఇన్సైడ్ అవర్ ఫైల్ సిస్టమ్? ఫైల్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ద ఫస్ట్ క్రూషియల్ ప్రాబ్లం, ద ఫస్ట్ రూట్ ప్రాబ్లం. సో ఈ రూట్ ప్రాబ్లం ఉండటం వల్లే, ఈ ప్రాబ్లం వల్లే అదర్ ప్రాబ్లం జనరేట్ అవుతూ వచ్చినాయి. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? వాట్ ఈస్ దట్ క్రూషియల్ ప్రాబ్లం ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఈస్ data redundancy or data duplication or data repetition. Take some example. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. redundancy ఏంటంటే చూద్దామండి, గుర్తుపెట్టుకుందామండి. సో వాట్ ఈస్ డేటా redundancy? సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నానండి. సో ఒక స్కూల్ ఆర్గనైజేషన్ తీసుకున్నామండి. So those three problems we will continue with the next class. Thank you.